అంతా దేవుడు చేసే ప్రతి ఒక్కడే కూడా మంచి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు అంటే ఈ లోకంలో ఉన్నారు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది మొత్తం కూడా. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను యొద్దకు బాప్తిసం తీసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వచ్చే ముందు యోహాను చెబుతారు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పుల వారిని ఇప్పుడుకైనా నేను పాత్రులను కాను అని యోహాను గారు చెప్తారు. ఆయన వచ్చి బాప్తిసం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు అంటారా బాప్తిసం అన్నప్పుడు, అయ్యా నేను మీకు బాప్తిసం ఇవ్వడం అంటే నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది ఇప్పటికీ కానిమ్ము అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారే బాప్తిసం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడ్డారు. 40 పగలు 40 రాత్రులు ఉపవాసం చేసినప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆకలి కొన్న తర్వాత అపవాది శోధించడం, అపవాదిని గద్దించడం, అపవాది పారిపోవటం, వెళ్ళిపోవటం, తర్వాత ఆయన బలపడటం, తర్వాత అక్కడి నుంచి ఆయన సువార్త చేయటం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం రక్తం తిని త్రాగువాడు, ఆయన ఆడలో నివసిస్తారో వాళ్ళలో జీవం ఉంటుంది, దేవుడు వారిని ఎలా చేస్తారంటే అంత్య దినమున వారిని లేపుతాను. వాళ్ళు ఎవరో నా బిడ్డలు. స్కూల్లో పిల్లల్ని చేసిన తర్వాత అక్కడ మెన్షన్ చేసిన తర్వాత బాధ్యత అంతా ఎవరిదే? ఆ మాస్టర్దే, స్కూల్ వారిదే. ఇక మొత్తం చూసుకోవాలి. ఏదైనా తల్లిదండ్రులు ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, లేకపోతే పంపించిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళినా, లేకపోతే పాస్ అవ్వకపోయినా చదవకపోయినా ఎవరిని అడుగుతారు? మాస్టర్ని అడుగుతారు. ఇప్పుడు మనం అలాగే బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ పేరు ఉంటుంది, మొత్తం అప్పుడు ఎవరు చూసుకుంటారు? ఆయనే చూసుకుంటారు, ఆయనే నడిపిస్తాడు. మన నడిపించేది, మన పుట్టించింది దేవుడు, మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు, మనల్ని ఇప్పుడు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నిన్ను పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, అంతా కూడా బాగుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుతాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ పొందాలి.